సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. మూడో రోజు సినీ కార్మికుల బంద్ కొనసాగుతోంది. దీనిపై ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ మధ్య సభ్యత కుదరడం లేదు. దీంతో ఈ సమస్యను తెలుగు చిత్ర నిర్మాతలు, ప్రముఖ కథానాయకుడు చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సుప్రియ, యార్లగడ్డ, మైత్రి చెర్రి, కేఎల్ నారాయణ, ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్, సి కళ్యాణ్ నిన్న చిరంజీవి ఇంట్లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కార్మికుల డిమాండ్లు, నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలన్నీ ఆయనకు వివరించారు. ఇక మరోవైపు నిన్న ఉదయం ఫిలిం ఫెడరేషన్ నాయకులు కార్మిక శాఖ అదనపు కమిషనర్తో సమావేశమై తమ సమస్యల్ని వినిపించారు. ఈ సందర్భంగా లేబర్ కమిషన్ ఒక పర్సంటేజ్ ప్రతిపాదన చేయగా దానికి తాము ఒప్పుకోలేదని ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలియజేశారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, వైపు మనం చూసుకోవచ్చు, ఇండస్ట్రీలో ఇప్పటికే ఇరు వర్గాల మధ్య, ఇటు సినీ కార్మికులు, నిర్మాతల మధ్య ఇప్పటికే విభేదాలు స్థాయికి చేరాయని కూడా చెప్పవచ్చు. ఏంటంటే గత 3 రోజుల నుంచి కూడా వీళ్ళు సమ్మె విరమించట్లేరు. వాళ్ళు మాత్రం పెద్దలతోటి సాంప్రదాయింపులు నడుపుతున్నట్టు కూడా తెలుస్తున్నది, సినీ పెద్దలతోటి. దాంతోపాటు చివరికి చిరంజీవి ఇంటికి చేరించిన ఈ విషయానికి సంబంధించి నిన్న ఏదైతే నిర్మాత మండలి కూడా చిరంజీవితో భేటీ నిర్వహించారు. ఇందులో కీలకంగా ఏదైతే మెగాస్టార్ చిరంజీవి గారు పూర్తిగా చెప్పడం కూడా జరిగింది. ఏదైతే 3 రోజులలో ఇరు వర్గాల పెద్దలు దీనికి సంబంధించిన ఇష్యూ ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. ఎందుకంటే షూటింగ్లు ఆఫ్ చేసి ఇక్కడ ఉండటం వల్ల నిర్మాతలకు భారీ ఎత్తున బడ్జెట్ కూడా లాస్ అయ్యే అవకాశం కాపాడుతుంది. కాబట్టి మీరు నిర్మాతలు ఒక అడుగు వెనకకు తగ్గి కార్మికుల్ని ముందుకు తీసుకెళ్లే పయనం అయితే చేయాలని చెప్పారు. ఇప్పటికే చాలా పెద్ద పెద్ద సినిమాలన్నీ ఆ పోర్ట్ ప్రొడక్షన్స్ కావచ్చు, ఈ సెట్ ప్రాపర్టీకి సంబంధించిన లైట్ మ్యాన్స్ కూడా అందరూ సమ్మెలో పాల్గొంటున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చివరి దశలో ఉన్న షూటింగ్ కూడా నిన్న మధ్యాహ్నం ఆఫ్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రొడ్యూసర్స్ మాత్రం ఏదైతే ముంబై నుంచి టెక్నీషియన్స్ తెప్పించి సినిమా షూటింగ్ ను మొదలు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా ఆ గందరగోళానికి దారితీస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి పెద్దలు ఖచ్చితంగా దీని నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. అయితే మరికొద్ది సేపట్లో ఫిలిం ఛాంబర్ లో ఏదైతే సినీ కార్మికులు పెద్దలు కావచ్చు, ఇటు నిర్మాతలు పెట్టే అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడికైతే ఫిలిం ఛాంబర్ దగ్గరికి అయితే ఎవరు రాలేదు. అయితే ఇది రేపు పోస్ట్ పోన్ అవుతుందా, లేదంటే మరో పెద్దల్ని అంతర్గతంగా అంటే లోపల ఉండేమన్నా సెట్ చేస్తారో దానిపై తెలియాల్సింది. బాగి రైట్, థ్యాంక్ యూ గోపి.